ప్రతిదీ టెన్షన్గా తీసుకుంటే టెన్షన్గానే ఉంటుందండి. లైఫ్లో అత్యంత టెన్షన్కరమైనది మన మరణం. అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అది గ్యారంటీ, అది 100% గ్యారంటీ. దానికి ఏమి కూడా గ్యారంటీ. ఏం గ్యారంటీ ఇచ్చిన ఇవ్వకపోయినా మరణానికి గ్యారంటీ ఉంది. కాబట్టి అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. తెలియని దానికోసం మనం కంగారు పడిపోయి ఉప్పు నుంచే స్ట్రెస్ పడిపోవడం ఎందుకు? రాని దానికోసం ఆలోచించడం మానేసి ఉన్న కొద్దిపాటి జీవితం ఆనందంగా గడుపుతారు. ఈ సిస్టమ్ యొక్క కాన్సెప్ట్ కూడా అదే. ఏదో ఎప్పుడో ఏదో సంభవించదని మనం కంగారు పడిపోయి బాధపడిపోయి కంటే ఉన్న టైంలో కొద్దిపాటి టైంలో ఉన్న జీవితాన్ని ఆనందంగా గడుపుతాం. ఓకేనా? అదే కాబట్టి మనం సంతోషమే సగం బలం అంటారు. స్లోగా తీసుకున్నాను. సంతోషమే సగం బలం. మనము ఎంత వాల్యుబుల్ ఫుడ్ తీసుకున్నా, ఎన్ని రకాల ఫ్రూట్స్ తీసుకున్నా, ఎన్ని రకాల విటమిన్స్ మినరల్స్ ఉన్నా, ఎంత ఆహారం తీసుకున్నా సంతోషం లేకపోతే అంతా కూడా సున్నా. అవునా కదా? అలాగా మనము ఆనందంలోనే ఆరోగ్యాన్ని పొందగలుగుతాం. ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆనందంగా ఉండగలుగుతాం. రెండు కూడా అక్క చెల్లెలు అంటే మా అన్నయ్యలు ఒప్పుకోరు, అన్నదమ్ముళ్ళు అంటారు. ఆనందం ఆరోగ్యము అక్క చెల్లెలు మనకి, అన్నదమ్ములు నిలబడాలి. పెళ్ళైనా కూర్చొని ఎవరు ఎత్తట్లేదే. ఇంకోరు కూడా ఎత్తివాళ్ళు కాదు, కప్పు చేసేసి బాగా ఎలాగే. కాకపోతే ఈ రోజున అన్ని విధాలుగా పేరెంట్స్ చాలా పట్టించుకుంటున్నారు పిల్లల్ని చదువు విషయంలో. వాళ్ళకి చదువు ఇవ్వాలి, ఈ విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. బిఫోర్ ఆ ఎంకరేజ్మెంట్ తక్కువ. అవునా కదా? అమ్మాయిలన్నా చదివించాలనే ఆలోచన ఈ రోజుల్లో చాలా అప్డేట్ అయింది. అమ్మాయిల విషయంలో ఆ విషయంలో చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఇప్పుడు చదివించుకోవాలి చక్కగా. ఏమిటంటారు కదా, ఏ వయసులో ఏం వచ్చినా ఆ వయసులో అవ్వాలంటారు కదా. చదివించుకోవాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చూడాలి. చక్కగా తగిన వయసు వచ్చినప్పుడు మ్యారేజ్ చేయాలి. ఇప్పుడు చాలా పాపం ఫీల్ అయ్యారు. ఇది పిల్లల విషయం వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. మనము పిల్లలకి కంఫర్ట్ కంటే కూడా ఈ రోజున మరి దేవుడు నిజంగా మాట్లాడిస్తారు. వాళ్ళు ఆ ప్రాబ్లం ఉందని అన్నయ్య తెలియదు. అలాగే పిల్లల గురించి సఫర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఈరోజు ఆ మాటలు వచ్చినాయి అంటే దేవుడి ప్రణాళిక ఉంటేనే కదా ఏ మాటలు వచ్చినా. మా అన్నయ్య చెప్పడం ఇన్స్పైర్ అయ్యారు చక్కగా. అలాగా ప్రతి దానికి కూడా మన పేరెంట్స్గా మనదే బాధ్యత. పిల్లల్ని ఎప్పుడు తెల్ల కాగితంలో దేవుడు మనకి ఇస్తారు. దాని మీద పిచ్చి గీతలు చేస్తే పిచ్చగానే ఉంటుంది. మంచి రాతలు రాస్తే మంచిగా ఉంటుంది వాళ్ళ భవిష్యత్తు. నేను చిన్న వయసులో నాకు కూడా 18 years మ్యారేజ్ చేస్తారు. అలా చేసినప్పుడు నాకు వెంటనే బాబు పుట్టేశాడు. 1 year మా మ్యారేజ్ డే వచ్చేటప్పటికి 2nd month మా బాబుకి. నాకు వాడిని ఎలాగా నాకు 18 years ఏం తెలుస్తుంది? అమ్మాయి చూసి అన్ని పాపం